బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఈ వీక్ ఎలిమినేషన్స్ లేకున్నా కూడా మన బిగ్ బాస్ హౌస్మేట్స్తో ఒక గేమ్ ఆడారు. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ని కూర్చోబెట్టి ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని తప్ప మిగతా నామినేట్ అయిన కంటెస్టెంట్స్ మీద వాటర్ బలూన్ని కొట్టి ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో రీజన్ చెప్పమని మన బిగ్ బాస్ అన్నారు. గీతా మాధురి వచ్చేసి నందినిని సేవ్ చేశారు. దీప్తి నల్లమత్తు వచ్చేసి నందినిని సేవ్ చేశారు. రోలరేడా వచ్చేసి గణేష్ని సేవ్ చేశారు. తనీష్ వచ్చేసి తన ఏంజల్ దీప్తి సునని సేవ్ చేశారు. సామ్రాట్ వచ్చేసి బాబు గుగిని సేవ్ చేశారు. పూజా రామచంద్రన్ మాత్రమే మన కౌశల్ ఆర్మీ అయిన కౌశల్ని సేవ్ చేశారు. కౌశల్ తప్పు చేస్తారు, కానీ ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్తారు. కానీ అలా చేయాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం కౌశల్ దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే కౌశల్ని సేవ్ చేస్తున్నాను అని చెప్పారు. కానీ మన తనిష్కి ప్రతి మ్యాటర్లో దూరడం అలవాటే కదా. అలాగే కౌశల్ గురించి పాజిటివ్ చెప్పడం తట్టుకోలేక నానితో ప్రతిసారి తప్పు చేసి వచ్చి సారీ చెప్పడం ఏంటండి అని అన్నారు. అప్పుడు మన నాని ఒక పంచ్ ఇచ్చారు. బిగ్ బాస్ అసలు ఎవడు తప్పు చేశాడో ఎవడు తప్పు చేయట్లేదో బయట ఉన్న మాకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. నువ్వేమో చెప్పక్కర్లేదమ్మా అని చెప్పారు. అందరు హౌస్మేట్స్ సోఫా మీద కూర్చొని ఉన్నప్పుడు నాని నామినేట్ అయిన కంటెస్టెంట్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారో చెప్పమన్నారు. అప్పుడు అందరూ మ్యాక్సిమం బాబు గుగ్గిని అని చెప్పారు. అప్పుడు అంతలోనే నాని బాబు గుగ్గిని యూ ఆర్ సేఫ్ అని చెప్పారు. అప్పుడు మన బాబు గుగ్గిని మురిసిపోయాడు. పాపం తెలియదు కదా ఈ వీక్ నామినేషన్స్ లేవని, ఎలిమినేషన్స్ లేవని. ఒకవేళ ఉంటే అతనే ఎలిమినేట్ అయిపోయేవాడు. పూజ కౌశల్తో నీకు డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంది. మీరు కరెక్టే, మీరేంటో అందరి హౌస్మేట్స్కి తెలియడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ వీక్ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్ మన బిగ్ బాస్కి ఎంటర్ అయిపోతున్నారు. అదెవరో తెలుసు కదా, మన శ్యామ్లా మరియు నూతన్ నాయుడు. కానీ మన బిగ్ బాస్ డిసైడ్ అవుతారు ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలో. మరియు రేపు వచ్చే ఎపిసోడ్లో నామినేషన్స్ ఉంటాయి. ఎవరెవరు నామినేట్ అవుతారనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ప్యాకప్.